సమస్య 90. మనస్సు చెడుదోవలెందుకు పడుతుంది? భగవంతుడినుంచే జీవుడేర్పడ్డాడా? అలాంటప్పుడు మనస్సెందుకని ఇలా చెడుదోవలు పడుతోంది? ఎంత ప్రయత్నం చేసినా అదుపులోకి రావెందుకని? మమైవ అంశహో జీవలోకే జీవభూతహో సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ ప్రపంచంలో భగవంతుని అంశే జీవభావాన్ని పొంది అనాది కాలం నుంచి ప్రకృతి వికారాలైన మనస్సును, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మమవే 5 జ్ఞానేంద్రియాలను ఆకర్షిస్తున్నది. భగవంతుడు అంశీ అంటే అంశీలు గలవాడు. జీవుడు అతడికి అంశభూతుడు. ప్రకృతి నుంచి ఏర్పడ్డ మనస్సు ప్రాచీన సంస్కారాల పుట్ట, మలినమైంది. అందువల్లనే జీవుడు సంసార చక్రంలో భ్రముగుతున్నాడు. మనప్పను నిగ్రహించడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది. అది అభ్యాసం వల్ల కాని అదుపులోకి రాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.